వల్లి అన్న మాటలు తలుచుకుంటూ అక్కడ ఉన్న రామరాజు అయితే భోజనం తినకుండానే అక్కడి నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, మీరు ఇలా బాధపడటం మేము చూడలేకపోతున్నామండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే, నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు, ఇది మొట్టమొదటిసారిగా ఇంత బాధపడుతున్నాను అంటే దానికి కారణం ఎవరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా కోపంగా నర్మదా ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. నాకు ఇన్నాళ్ళు మీ వాళ్ళు ఎంత తిట్టినా సరే, ఎంత కసురుకున్నా సరే నాకు బాధ అనిపించలేదు, కానీ ఇంత బాధ ఇప్పుడే అనిపిస్తుంది, ఎందుకో తెలియటం లేదు బుజ్జమ్మ, ముద్ద కూడా కిందకి దిగటం లేదు అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఇప్పుడు వీళ్ళు అన్నారు, రేపు పొద్దున్న ఊర్లో జనం మొత్తం అంటారు, కోడళ్ళ జీతం మీద బ్రతుకుతున్నావు నువ్వు అని అందరూ వేలెత్తి నా వైపు చూపిస్తే అప్పుడు నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా ఎన్నాళ్ళు నేను వీళ్ళ దీని మీదే బ్రతికాను, నా కష్ట జీతం మీద బ్రతికాను, ఇప్పుడు వీళ్ళందరూ అంటున్న మాటలు తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ ధీరజ్ దగ్గరికి వచ్చి, ఇదంతా జరిగింది నర్మదా వల్లే, నర్మదా ఇచ్చిన ఐడియా వల్లే కదా ప్రేమ ఇదంతా చేసింది, అన్నిటికీ కారణం నర్మదానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, వదినది ఎటువంటి తప్పు లేదు, ఇదంతా చేసింది ప్రేమనే, ప్రేమదే తప్పు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరి మీద కోపడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చందు అయితే, రే రే మీరేం మాట్లాడుతున్నారా, వాళ్ళ మీదకి తప్పు నెట్టేస్తున్నారు ఎందుకురా, అయినా వాళ్ళిద్దరిని మీ ఇద్దరు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, అలాంటప్పుడు ఇలా మాట్లాడడానికి మీకు ఎలా మాటలు వస్తున్నాయిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సాగర్ అయితే, వాళ్ళే కదా తప్పు చేసింది, ఇప్పుడు మన నాన్న ఇంత బాధపడుతున్నాడు అంటే గల కారణం ఎవరు, వాళ్ళిద్దరే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే, అలా వాళ్ళ మీదకి తప్పు నెట్టేస్తున్నారు కానీ మీ తప్పులు ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు, అయినా ఒరే ధీరజ్, ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమించకపోతే తను నీ కోసమని అంత కష్టపడి పనికి వెళ్తుంది చెప్పు, తనకు ఎందుకు వెళ్ళాలి, అవసరం ఏంటి, తనకి నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది, ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు అర్థం కావటం లేదు, అయినా ఒక్కసారి మీ ఇద్దరు వాళ్ళ సైడ్ ఉండి కూడా ఆలోచించాలి కదరా, మొత్తం తప్పు వాళ్ళ మీదే నెట్టేస్తే ఎలా కుదురుతుంది, వాళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, అయినా మీరిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి, అయినా ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నువ్వు ఒక్కసారి ఆలోచించరా అని చెప్పేసి అయితే ధీరజ్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు.